వారి ఆ వాద్య మధురిమ. ఒక్కొక్కరిని పిలుస్తాను, వారిని సత్కరించుకుందాం. మా డిఎస్వి శాస్త్రి గారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రసిద్ధ గాయకులు. మామూలుగా ఒక మోయలేని హాయిని మోసుకొచ్చినటువంటి రీతిలో ఒక మార్ధవాన్ని, ఒక అనుభూతిని పంచేటువంటి గాయక శిఖామణి. జన్మజన్మల ఓంకారాన్ని పలుకుతున్నట్టుగా స్వరాల వరాలతోటి వెన్నెల కాంతుల్ని కురిపించేటువంటి ఒక గాత్ర మూర్తి. సెంటర్కు ఉండండి సార్. అమ్మలో మీరు కూడా ఉండాలి. నివేదిత, యూ ఆల్సో షుడ్ బి దేర్ ఇన్ ది. అయ్యా ఫోన్ ఎవరితో కొంచెం దాన్ని పీక నొక్కండి సార్. మీరు కూడా దగ్గరకు ఉండండి బంగారులు. అందరూ గొప్పవారు. చాలా సన్మానం. ఉండండి సార్. షాలువతోటి మాస్టర్ గారు సేతురామ్ గారు షాలువతో సత్కరిస్తారు. శాస్త్రి గారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రామ్ 100% సక్సెస్గా ఉంటుంది అంటే కారణం మనం చూసాం ఇవాళ. స్పెషల్గా ప్రత్యేకంగా ఒక గాయకుడిగా ప్రోగ్రామ్కి కావలసినటువంటి 90% ఆయన లాగేస్తాడు. అది ఆ సక్సెస్ కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు. దాని రాజగోపాలాచారి గారికి స్వాగతం. మృదంగ విద్వాంసులు, సూపర్ హీరో ఆఫ్ ది ప్రోగ్రామ్ శ్రీ రాజగోపాలాచార్య. చక్కటి ఒక మార్దంగిక చక్రవర్తిగా మధురిమను పలికించటం అంటే వారి వాద్యంలో మనం చూశాం. ఆ అంశానికి తగ్గట్టుగా, అందులో ఉండేటువంటి గురువు చెప్పేటువంటి జతులకు తగ్గట్టుగా రూపకల్పన చేసిన అంశానికి తగ్గట్టుగా రూపకల్పన చేసిన పెద్దలు, వారికి ధన్యవాదాలతోటి, శుభాకాంక్షలతోటి. తర్వాత వయలిన్ విద్వాంసులు రామరాజు దినకర గారు. దినకర శుభకర రావయ్య స్వామి. జయ హోమాత అంటూ నిత్యం అమ్మని స్మరించుకునేటువంటి సోదరుడు. టాప్ గ్రేడ్ వయలిన్ కళాకారులుగా గుర్తింపు పొందారు. సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత మురళి గారు వెళ్ళిపోయారు, వేరే ప్రోగ్రాంలో ఉంది, ఆయన ఊరు వెళ్ళాలని. తర్వాత జయకుమార్ ఆచార్య గారిని వేదిక రావాల్సిందిగా మనవి. జయకుమార్ గారు రండి సార్. మా ఈ కార్యక్రమానికి మా సంస్థ కోసం తన అత్యంత వ్యస్తమైన స్కెడ్యూల్ మధ్య మా విజ్ఞప్తిని ఆమోదించి తొలిసారి మా సంస్థతో పనిచేయడానికి అంగీకరించిన వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రంగస్థల, టీవీ, చలనచిత్ర నటులు, ప్రఖ్యాత వ్యాఖ్యాతగా దాదాపు 5,900 సభల్లో పాల్గొని 32 సంవత్సరాలుగా ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా రిటైర్ అయ్యి 5 నేషనల్ అవార్డ్స్ సాధించారు. కళారత్న, హంస అవార్డ్, నంది అవార్డ్, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. చాలా థ్యాంక్ యూ సార్. మేకప్ సోదరులు వేదిక రావాల్సిందిగా మనవి. వెళ్ళిపోయారు. లైటింగ్ సురభి కిషోర్ గారు, సురభి కళాకారులు సోదరులు కిషోర్ గారు.
రాస్వామి రండి. పూర్ణ గారి తనయుడు. ఆ పేరు ఎప్పుడు చెప్పుకుంటా మాకు చాలా ఆత్మీయంగా ఉండేవారు వీళ్ళ నాన్నగారు. ఈయన కానీ ఈ పిల్లలిద్దరికీ కూడాను ఇతను పెద్దగా చదువుకోలేదు, కానీ ఈయన భార్య డాక్టరేట్ అయ్యిందంటే ఇదిగో ఈయన ఇచ్చిన సహకారమే. ఆమె డాక్టరేట్ చేశారు. వీటన్నింటిలో లైటింగ్ అన్నింటిలోనూ ఎక్స్పర్ట్. ఒక కొడుకు మృదంగం, ఒక కొడుకు వైలెన్ నేర్చుకుంటున్నారు. ఎంత అదృష్టం అండి. థ్యాంక్ యూ కిషోర్, గ్రేట్ ఆఫ్ యూ. తర్వాత ఫోటోగ్రఫీ బుజ్జి గారు రండి, ఎవరికన్నా ఇచ్చిరండి, దాంతో వచ్చేయండి పోనీ. అది మీ మీ ఏమంటారు, మీ పాస్పోర్ట్ కదా అది మీకు. కమ్ 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 క్విక్గా రండి సార్, మీరు మంచి ఫాస్ట్ రన్నర్ మీరు. బుజ్జి గారు ఇంకా థ్యాంక్ యూ అమ్మ. కూర్చోండి అమ్మ, మీరు కూడా కూర్చోండి. నివేదిత గారు కూర్చోవాలి. ప్రధానమైనటువంటిది ఆ పిల్లలకి ఇందాక సైటేషన్ చదివింది కదా మా నివేదిత, తను ఆ సర్టిఫికేట్ బహుకరిస్తుంది. అది పిల్లల్ని ఒకరిని వేదిక రావాల్సిందిగా కోరుతాను. మొదట మనస్విని రావాలి. మనస్విని సైటేషను అవన్నీ రెడీ పెట్టుకున్నామా. మనస్విని తర్వాత విష్ణుప్రియ, దెన్ అలఖ్య అండ్ రిషిత. మళ్ళీ ఒక్కసారి మా సేతురామ్ గారు కూడా సమక్షంలో, ఎందుకంటే సార్ మీకు మళ్ళీ ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకోకండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. రమ గారు, అలాగే మంజులత గారు అండ్ సేతురామ్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. మీకు లాస్ట్లో ఉన్నారు కానీ సౌండ్ బాగుంది. కేక వండర్ఫుల్ వండర్ఫుల్. దెన్ విష్ణుప్రియ, ప్లీజ్ కంటిన్యూ దాట్ సేమ్ స్పిరిట్. విష్ణుప్రియ, మీరు కూడా చప్పట్లు కొట్టచ్చండి, పర్వాలేదు. మొహమాటం, మరి పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగా తయారవుతారు, చక్కగా నేర్చుకుంటారు. దెన్ అలేఖ్య. అలేఖ్య, మంచికి అందరూ బాగా చేశారు. అలేఖ్య ఇప్పుడు సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ పేరు కూడా అలేఖ్య పుంజాల వారు. అంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు అనే దానికి ఉదాహరణ ఆ తల్లి. ఓకే. దెన్ రిషిత. రిషిత అందరికీ చక్కగా సర్టిఫికేట్లు వాళ్ళకి గుర్తుంచుకునేలాగా. ఇక ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు. మొట్టమొదట డాక్టర్ భాగవతుల సేతురామ్ గారు, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, వారి యొక్క దీవెనలు.